అందరికీ సుప్రభాతం. 18 అధ్యాయాల భగవద్గీత యొక్క సారాంశం ఒకే ఒక మహావాక్యం. అది తత్వమసి అనేది. తత్వమసి అంటే నీవు అది అయి ఉన్నావు, నీవు ఇదివరకే మోక్షాన్ని పొంది ఉన్నావు, కాకపోతే నువ్వు గుర్తించడం లేదు. మోక్షం అంటే తెచ్చుకునేది కాదు, నేను పొంది ఉన్నానని చెప్పి తెలుసుకునేది మాత్రమే అని చెప్పి ఇదివరకు మనం తెలుసుకున్నాం. అయితే మొదట్లో మనము పొరపాటున ఈ శరీరం నేను, మనసు నేను అని చెప్పి అనుకుంటా ఉన్నాం కాబట్టి యద్భావం తద్భవతి అన్నారు. ఇదే నేను అని పొరపాటు పడతా ఉండినాం. అయితే ఇప్పుడు ఈశాక్రియతో మొదలు పెట్టిన తర్వాత ఆ భావం మెల్లిమెల్లిగా మనకు తొలగిపోయి నేను ఈ శరీరం కాదు, మనసు కాదు అనేది ఆ భావన బలంగా మనలో నాటుకుంటుంది. అయినా సరే మన నిజ స్వరూపం అనేది ఇంకా మనకు వ్యక్తం కావడం లేదు, లేక ముక్తి స్వరూపం అనేది, స్వస్వరూపం అనేది మనకి ఇంకా తెలియడం లేదు. దీనికి కారణం ఏమిటంటే మనము తదాత్మతను పొంది ఉండడం. తదాత్మత అంటే వేరే ఒక వస్తువుని నేను అని చెప్పి అనుకోవడం. ఇందుకోసం ఉదాహరణగా మన ఒక లారీ డ్రైవర్ని పరిశీలించినాం. లారీ డ్రైవర్ తను ఎక్కాల్సినటువంటి లారీని ఎత్తుక్కుంటూ ఎక్కడ ఉంది నా లారీ అని చెప్పి ఎత్తుకుతూ పోతాడు. లారీ కనిపించిన తర్వాత ఇది నా లారీ అంటాడు, ఇది నాది అంటాడు, కానీ నేను అన్నాడు. కానీ ఒకసారి లారీలో ఎక్కి స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు లారీ నాది అనడానికి బదులుగా నేనే లారీ అని చెప్పి అంటాడు. దీన్నే తదాత్మత అంటారు. అట్లా అనుకోకపోతే అనేక ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. అతని ఎత్తేమో 6 అడుగులే, కానీ లారీ యొక్క ఎత్తేమో 10 అడుగులు ఉంటుంది. కాబట్టి దారిలో ఎక్కడైనా ఎలక్ట్రికల్ వైర్ అడ్డం వచ్చినట్లయితే అది 9 అడుగుల ఎత్తులో ఉన్నట్లయితే పక్క నుంచి పోవాలి, కానీ నేను 6 అడుగులు ఎత్తే కదా దూరిపోవచ్చు అనుకుంటే ప్రమాదానికి గురి అవుతాడు. అందుకని తన యొక్క స్థూల శరీరాన్ని పక్కన పెట్టేసి దాని కొలతలు పక్కన పెట్టి ఆ లారీ యొక్క పొడవు వెడల్పు ఎత్తులను నేను అని చెప్పి అనుకుంటాడు. అట్లాగే తన యొక్క శక్తిని పక్కన పెట్టేసి దాని లోపల ఉండేటువంటి సూక్ష్మ శరీరం అనే ఇంజన్ యొక్క శక్తిని తన శక్తి అని చెప్పి అనుకుంటాడు. అట్లాగే స్టీరింగ్ వీలు, క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్ ఇవన్నీ కారణ శరీరాల్ని ఇది నేను అని చెప్పి అనుకుంటాడు. అట్లా అనుకున్నప్పుడు మాత్రమే అతను సురక్షితంగా లారీని డ్రైవ్ చేయగలడు, కానీ ఆ తదాత్మకలను ఉన్నప్పుడు మాత్రమే అతను సురక్షితంగా డ్రైవ్ చేస్తాడు. అయితే కొంతసేపు అయిన తర్వాత అతను చేయాల్సిన కార్యక్రమం ముగించుకొని తిరిగి లారీని తెచ్చి షెడ్ లో పెట్టేసి దిగిపోతాడు. దిగిపోగానే లారీని నేను అనుకోడు, ఇప్పుడు నాది అని అనుకుంటాడు. అయితే మనం ఎందుకు అట్లా అనుకోలేకపోతున్నామంటే మనం ఈ శరీరంలోంచి ఎప్పుడు దిగడం లేదు, అది కారణం. అందువల్ల నిరంతరం అదే శరీరంలో ఉండి ఉండి నాది నాది అని అనుకొని బదులు నేను నేను అనుకుంటూ అదే నిజం అనుకునే భ్రమలో మనం ఉండిపోతా ఉన్నాం. కాబట్టి మనం జీవించి ఉండంగానే ఏ శరీరంలోంచి కిందకి దిగగలిగినట్లయితే అప్పుడు ఇది నాది, ఈ శరీరం నాది, ఈ మనస్సు నాది అని అనుకోవడం మొదలు పెడతాం. నేను అనే బాటని పక్కన పెట్టడం మొదలు పెడతాం. ఇట్లా జీవించి ఉండగానే ఈ శరీరం నుంచి బయటకు వచ్చే పద్ధతినే సమాధి అని చెప్పి అంటాం. మనము ఈ శరీరాన్ని వదిలిపోయిన తర్వాత ఎట్లయితే సమాధిలో ఉంచుతారో ఆ శరీరాన్ని వదలకు ముందే, అంటే జీవించుండగానే మనం సమాధి స్థితిని గనక అనుభవించగలిగినట్లయితే ఈ సత్యం అనేది మనకు గోచరం అవుతుంది. మన నిజ స్వరూపం ఏమిటనేది మనం తెలుసుకోవడానికి సాధ్యం అవుతుంది. అందుకోసం పతంజలి మహర్షి యొక్క అష్టాంగ యోగ మార్గాన్ని మనము నిన్న క్లాస్ లో పరిశీలన చేసినాము. అది అష్టాంగ యోగమే కానీ అష్ట అంగాలే కానీ అష్ట సోపానాలు కాదు, కాబట్టి వరుస క్రమంలో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అది వరుస ఏమిటంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేవి. అయితే మనం ఒకటి దగ్గర నుంచే మొదలు పెట్టడం లేదు, డైరెక్ట్ గా ముందు మనం ప్రాణాయామం దగ్గర మొదలు పెట్టినాం. ఉదయం పూట వీలైనంత వరకు ఒకే సమయంలోన, ఒకే స్థలంలోన, ఒకే దిశ, వీలైతే తూర్పు లేకపోతే ఉత్తర దిశలో బయట ఈ ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయాలి. నిన్న మన ట్రైనర్ గారు మీకు అందరికి కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చుంటారు. మనందరి తరఫున వారికి నా ధన్యవాదాలు.
ఈ ప్రాణాయామం చేసిన తర్వాత లోపలికి వచ్చి ఆసనం అనేటువంటి థర్డ్ స్టేజ్కి మనం పోవాలి. ఇక్కడ ఆసనం అంటే కూర్చునేటువంటి వసతి అని చెప్పి అర్థం, లేక పద్మాసనం, అర్ధ పద్మాసనం అట్లాంటివి అని కూడా అర్థం. అయితే పతంజలి మహర్షి ప్రత్యేకంగా ఏ ఆసనాన్ని సూచించలేదు. ఏ ఆసనములు అయితే మీ వెన్నెముక నిటారుగా ఉంచి తల కొద్దిగా వెనకకు వాల్చి ఏమాత్రం ఇబ్బంది లేకుండా చాలా కాలం పాటు కదలకుండా స్థిరంగా ఉండగలుగుతావు, అటువంటి ఆసనంలో కూర్చోండి అని చెప్పినాడు. దీన్నే సుఖాసనం అని చెప్పంట. ఈ సుఖాసనంలో కూర్చున్న తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన పని ప్రత్యాహారము లేక అంతర్ముఖం కావడం. మనసు ఎప్పుడు కూడా నీటి ఆవిరి ఎట్లయితే బయటికి నిరంతరం పరిగెత్తా ఉంటుందో, మనసు కూడా ఎప్పుడు బయటికి పరిగెత్తేటువంటి సహజ స్వభావాన్ని కలిగి ఉంది, కానీ లోపలికి రావడానికి అది ఇష్టపడదు. అటువంటి మనసుని లోపలికి తీసుకొని వచ్చినప్పుడు మాత్రమే మనం మన ఆత్మ దర్శనాన్ని, పరమాత్మ దర్శనాన్ని పొందడానికి సాధ్యం అవుతుంది. పరమాత్మ అంతటా ఉన్నమాట నిజమే, బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. కానీ అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లంకా సహస్రనామంలో చెప్పిన విధంగా బయట వెతికి ఆయన పట్టుకోవడం చాలా 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 కష్టం. అందుకని అంతర్ముఖం కావడం అనేది తప్పనిసరైనటువంటి ప్రక్రియ. ఈ అంతర్ముఖం అయ్యేటప్పుడు మనం ప్రధానంగా ఉపయోగించేటువంటి జ్ఞానేంద్రియాలు ఒకటి కన్ను, ఇంకొకటి చెవి. ఈ కన్నుకి బయట ఉండే వాటిని చూడడం అలవాటైంది, కానీ కళ్ళు మూసుకున్నప్పటికీ లోపల వాటిని చూడడానికి కంటికి చేత కాదు. కానీ మన చెవికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. అది మామూలప్పుడు బయట శబ్దాలన్నీ వింటూ ఉంటుంది, కానీ ఈ చెవికి పక్కన ఉండేటువంటి త్రిభుజాకారపు ట్రైగస్ అని పిలుస్తాం, త్రిభుజాకార ముక్కను కనుక లోపలికి నొక్కి పెట్టినట్లయితే వెంటనే బయట శబ్దాలన్నీ కూడా ఆగిపోయి లోపల శబ్దాలు వినపడడం మనకు మొదలవుతుంది. అట్లా కొంతసేపు అయిన తర్వాత ఆ లోపల శబ్దాలు కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోతాయి, లేక ఉండినా కూడా మన మనసు వాటిని పట్టించుకోవడం మానేస్తుంది. కాసేపటికి ఏదో ఒక్క చెవి నుండి మాత్రమే, అది దిగువ భాగం నుండి ఇక్కడ కానీ లేక ఇక్కడ కానీ ఏదో ఒక చెవి దగ్గర నుంచి మాత్రమే ట్రాన్స్ఫార్మర్ దగ్గర గుయ్యం అనే శబ్దం వచ్చినట్టుగా ఓంకార నాదం మనకు వినడం మొదలవుతుంది. మొదట్లో ఇది కొంచెం వినిపించడం కష్టం, కానీ రాను రాను అలవాటు అయినట్లయితే కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు చెవులు మూసుకోకపోయినప్పుడు కూడా మనకు తెలియకుండానే ఆ ఓంకార నాదం మనకు వినిపించడం మొదలవుతుంది. దాన్ని ఓంకార ముద్ర అంటారని చెప్పి నిన్నటి క్లాస్లో మనం తెలుసుకున్నాం. అక్కడ వరకు నిన్నటి అయిపోతే ఈరోజు నెక్స్ట్ స్టేజ్కి మనం పోదాం. తర్వాత స్టేజ్ ధారణ. ఈ అంతర్ముఖమైనటువంటి మనసుని చాలాసేపు లోపల అట్లాగే ఉంచడం కోసం చేసేటువంటి ప్రయత్నాన్ని ధారణ అని చెప్పి అంటాం. అంటే కాసేపు ధరించి ఉండడం, లోపలే ధరించి ఉండడం అని చెప్పి అర్థం. దీని ప్రారంభ దశలో మనం ఓంకార ముద్రతోటి లోపలికి మనసుని కేంద్రీకరిస్తాం. ఆ తర్వాత క్రమక్రమంగా ఈ కేంద్రీకరణ వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తగ్గి మన యొక్క నిజమైన స్వరూపం కనిపించడం మెల్లిగా మొదలవుతుంది. అయితే మన నిజ స్వరూపాన్ని చూడగలిగేది మన మామూలు నేత్రాలు మాత్రం కాదు, అవి మనకు ఉండేటువంటి మూడవ నేత్రం, దాన్నే పీనియల్ గ్లాండ్ అంటారు, లేక పైన్ చెట్టు యొక్క కాయ ఆకారంలో ఉంటుంది కాబట్టి పైనియల్ గ్లాండ్ అని చెప్పి పిలుస్తారు. అది భ్రూమధ్యం నుంచి వెనకకు ఒక గీత గీసి ఈ చెవుల దగ్గర నుంచి ఒక గీత అడ్డంగా గీసినట్లయితే ఈ రెండు ఎక్కడ కలుసుకుంటాయో దాదాపు ఆ ప్రాంతంలో ఉంటుంది. ఇప్పటికే మన గ్రూప్ లో దాని యొక్క ఫోటోని ఆల్రెడీ పెట్టాను, ఒకసారి దయచేసి తర్వాత చూడండి, ఇప్పుడు తొందర ఏం లేదు. అది అప్రాక్సిమేట్ గా పీనియల్ గ్రంథి ఉండేటువంటి ప్రదేశం. అది మన యొక్క మూడవ నేత్రం. మన నేత్రానికి ఉండినట్లయితే దానికి కూడా ఒక రెటీనా, లోపల గ్రహించేటువంటి కరోనా, ఇవన్నీ కూడా దానికి కూడా ఉంటాయి. కాకపోతే మన నేత్రాలు ఎప్పుడు బయటికి చూడడానికి అలవాటు పడ్డాయి. ఇది బయటికి చూడగలదు, లోపల చూడగలదు, పైకి చూడగలదు, అంతర్ముఖమై కిందకు కూడా చూడగలదు. మనం చూడలేనటువంటి ఇతర లోకాలు కూడా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంది. అంతేకాదు మనం కంటి రెప్పలు మూసుకున్నా కూడా బయట ఉండేదాన్ని చూసే శక్తి దీనికి ఈ మూడో నేత్రానికి మాత్రమే ఉంది. అప్పుడప్పుడు కళ్ళకు గంటలు కట్టుకొని మోటార్ సైకిల్ బిజీగా ఉండేటువంటి వీధిలో నడిపే వాళ్ళని కొంతమందిని చూస్తుంటారు. అదేమి అద్భుతమైన శక్తి ఏం కాదు. ఎవరికైతే ఈ థర్డ్ ఐ అనేది యాక్టివేట్ అయి ఉంటుందో వాళ్ళకి కంటికి మీద గంటలు కట్టుకున్నప్పుడు కూడా బయట ఉండేదంతా కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది కొంచెం ప్రాక్టీస్ చేస్తే.
అందుకని వాళ్ళు మోటార్ సైకిల్ ఎటువంటి యాక్సిడెంట్ చేయకుండా జరపడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడు ఆ థైర్డ్ ఐని మనం కొంచెం ఉపయోగించి దాన్ని పట్టుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. అయితే ఇక్కడ ఒక సంగతి మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటంటే మనల్ని మనము ఎందుకు చూసుకోలేకపోతున్నామంటే ఇదివరకు చెప్పినట్టుగా తదాత్మక ఒక కారణం. నేను అని అనుకోకుండా ఈ శరీరం నాది, మనసు నాది అని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి మనల్ని మనం చూసుకోలేకపోతున్నాం. ఇదొక కారణం. రెండవది ముఖ్యమైన కారణం ఇంకొకటి ఏమిటంటే మనము నేరుగా ఎప్పుడు కూడా మనల్ని మనము చూసుకోలేము. ఇప్పుడు మీరందరూ కూడా నన్ను చూడగలుగుతున్నారు, కానీ మిమ్మల్ని మీరు చూసుకోలేరు. మీ ముఖాన్ని మీరు చూసుకోవడానికి సాధ్యం కాదు. అట్లా చూసుకోవాలనుకున్నట్లయితే ఇప్పుడు ఆ జూమ్ లింక్ ద్వారా మీకు కనిపించేటువంటి మీ ఫోటోలు చూసుకోవాల్సిందే తప్ప నేరుగా మీ ముఖాన్ని మీరు చూసుకోవడానికి సాధ్యం కాదు. దానికి అర్థమైనా కావాలి, ఇటువంటి టెక్నికల్ ఆపరేటర్స్ అయినా కావాలి. ఒకవేళ ఈ రెండు లేకపోయినట్లయితే మన ముఖాన్ని మనం చూసుకోవాలనుకున్నట్లయితే ఏదన్నా నూతిలోన చేదుడు బావిలోన తొంగి గనక చూసినట్లయితే మన ప్రతిబింబం మనకు కనిపిస్తుంది. అయితే ఈ ప్రతిబింబం కనిపించాలంటే రెండు కండిషన్స్ ఉన్నాయి. స్పష్టంగా ప్రతిబింబం కనిపించాలంటే రెండు కండిషన్స్ మనకు అవసరమవుతాయి. మనమైనా సరే అద్దంలో కనుక చూసుకోవాలనుకున్నట్లయితే అద్దం మురికిగా ఉండకూడదు. దాని నిండా మురికి పేర్కొన్నట్లయితే మన ముఖం మనకు కనపడదు. అట్లాగే పైన కనుక పెచ్చులు లేచి ఉండినట్లయితే అప్పుడు కూడా సరిగా ముఖం కనపడదని చెప్పి మనకు తెలుసు. అట్లాగే చెరువులో కూడా మన ప్రతిబింబం కనపడాలనుకున్నట్లయితే ముందు మట్టి లేకుండా శుభ్రంగా ఉండేటువంటి స్థితి ఒకటి ఉండాలి. దాంతో పాటు అలలు లేకుండా ఉండాలి. ఈ రెండు కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే మన ప్రతిబింబాన్ని స్పష్టంగా చెరువులో కానీ లేక నూతిలో కానీ చూసుకోవడానికి సాధ్యమవుతుంది. అటువంటి చెరువు ఒకటి మన లోపలే ఉంది, అది మన యొక్క మనస్సు. ఈ మనస్సు అనే దాంట్లోనే మన యొక్క నిజ స్వరూపాన్ని ఈ మూడో కంటి ద్వారా మనం చూసుకోగలుగుతాము. అయితే ఈ మనస్సు అనేటువంటి చెరువుకి ఈ రెండు కండిషన్స్ ముందుగా అప్లై కావాలి. మొదటిది ఏమిటంటే చెరువులో మురికి లేకుండా శుభ్రంగా ఉండాలి. ఎక్కడైనా సరే నీటిలో మట్టి కనుక ఉండినట్లయితే పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే చిల్లగింజని కాటుక తీసి కొంచెం నీళ్లు వేసి నూరి ఆ కాటుక తీసి ఆ నీళ్లలో కలిపేవాళ్ళు, లేదా కొద్దిగా పటిక పొడిని ఆ నీళ్లలో వేసేవాళ్ళు. అట్లా వేసినప్పుడు ఆ దాంట్లో ఉండేటువంటి మట్టి కణాలన్నీ కుండకి దిగువకు చేరుకొని పైన స్వచ్ఛమైనటువంటి నీరు మిగిలేది. అట్లాగే మన మనసు అనేటువంటి ఈ సరస్సులో కూడా మనం నిరంతరము ఈ పృథ్వీని గురించి లేక ఈ ప్రపంచం గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి ఆ మట్టి తాలూకు అణువులే విపరీతంగా ఉన్నాయి కాబట్టి అది మురికి బారి ఉంది. ఆ మురికిని పోగొట్టుకోవడానికి మనకు ఉండే మార్గం ఏమిటంటే నిష్కామ కర్మ అనేటువంటి చిల్లగింజ కాటుకునన్నా ఉపయోగించాలి, లేదా కర్మ సన్యాసం అనేటువంటి పటిక పొడినన్నా ఉపయోగించాలి, లేదా రెండింటిని కలిపి ఉపయోగించినట్లయితే వీలైనంత తొందరగా ఈ మనస్సు అనే సరోవరము నిర్మలంగా మారుతుంది. కానీ నిర్మలంగా మారినంత మాత్రాన చాలదు, అది నిశ్చలంగా కూడా ఉండాలి. మనకు ఈ మనసులో ఆలోచన తరంగాలు నిరంతరం కదులుతూ ఉంటాయి. ఈ నిరంతరం కదిలే తరంగాల వల్ల మన యొక్క ప్రతిబింబం స్పష్టంగా కనిపించదు. అయినా సరే ఆ కొద్దిగా కనిపించే దాన్ని ప్రాక్టీస్ చేయడం కోసం ఈరోజు జ్యోతి ముద్ర అనేటువంటి దాన్ని నేర్చుకుందాం. ఇది మీకు యోగదా సత్సంగ్ సొసైటీ వాళ్ళు పంపించే లెసన్స్ తర్వాత వస్తుంది, కానీ అది పబ్లిక్ గా చెప్పొచ్చు కాబట్టి దాన్ని ఈరోజు కొంచెం ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. మొట్టమొదటిసారి మనకు బ్రహ్మాండమైనగా వెలుగు కనిపించడం లేక ఆత్మస్వరూపం కనిపించడం అనేది జరగదు. అటువంటి ఆశలేం పెట్టుకోవద్దండి. అది కాలక్రమేణా, కాకపోతే ఎట్లా చేసుకోవాలో ఆ ప్రక్రియ అనేది మనం తెలుసుకుందాం. ముందుగా మనం చేయాల్సిన పని ఏమిటంటే ఈ కుడి కంటి చివర కొద్దిగా ఇట్లా నొక్కినట్లయితే, కన్ను మూసుకోవాల్సిన అవసరం లేదు, కొద్దిగా ఇట్లా నొక్కినట్లయితే కరెక్ట్ గా దీనికి ఆపోజిట్ గా ఈ ప్రాంతంలో ఒక నల్లటి గుండ్రటి ఛాయ కనిపించడం మొదలు పెడుతుంది. అట్లాగే ఎడమ కంటి దగ్గర నొక్కినట్లయితే ఈ ప్రాంతంలో నీలంగా డార్క్ బ్లూ కానీ లేకపోతే బ్లాక్ గా ఉండేటువంటి ఒక గుండ్రటి వృత్తం ఇక్కడ కనిపిస్తుంది. ఈ రెండింటిని కలిపి ఒకేసారి నొక్కినట్లయితే దీనికి ఆపోజిట్ గా ఇక్కడ కొంచెం దూరంలో ఉంటాయి. కొంచెం కేర్ఫుల్ గా కనుక దీన్ని గట్టిగా నొక్కలేదు, కేర్ఫుల్ గా కొంచెం ప్రెస్ చేస్తే ఈ రెండు వలయాలు వచ్చి సెంటర్ లోన కలుసుకుంటాయి. అట్లా కలుసుకోవడానికి ముందు మనం ఏం చేయాలంటే ఒకేసారి గాలిని కూడా బంధించి
ఆ ఒత్తిడి తీవ్రతరం చేసినట్లయితే మన థైరాయిడ్ ఐ యాక్టివేట్ అయ్యి ఆ శబ్ద తరంగాలు లేకపోతే మన ఆలోచన తరంగాలు క్రమంగా తగ్గి ఊపిరి బిగబడతాం కాబట్టి మనల్ని మనం చూచాయిగా చూసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇందుకోసం మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ చివరి 2 వేళ్ళని నోటికి పైన కింద ఉంచుకోవాలి. ఈ మధ్య వేళ్ళని నాసిక పుటాల దగ్గర ఉంచి రెడీగా ఉంచాలి. చూపుడు వేళ్ళని ఈ 2 కళ్ళ యొక్క చివర కొస దగ్గర ఉంచుకొని అవసరమైనప్పుడు దీన్ని నొక్కాలి. తర్వాత ఇక బొటనవేలు మిగిలిపోయింది. ఈ బొటనవేలుతోటి ఈ ట్రైగర్స్ 2 దగ్గర రెడీగా ఉంచుకోవాలి. బాగా ఊపిరి పీల్చుకొని మళ్ళీ మెల్లిగా ఊపిరి వదిలి మళ్ళీ రెండోసారి బాగా గాలి పీల్చుకొని ఎంత పీల్చుకోగలుగుతా అంత పీల్చుకొని అప్పుడు ఇవన్నీ కూడా బ్లాక్ చేశారు. అంటే ఇంకా ఊపిరి బయటికి పోవడానికి ఇంకా అవకాశం ఉండదు. ఈ 2 వేళ్లతోటి నోట్లోంచి గాలి పోకుండా మూసేయాలి. ఈ 2 వేళ్లతోటి ముక్కు పుటాల్ని గాలి బయట పోకుండా మూసేయాలి. అదే సమయంలోనే ఈ 2 కంటి చివర్ల కొద్దిగా నొక్కి పట్టుకోవాలి. తర్వాత ఈ 2 బొటన వేళ్లతోటి దీన్ని గట్టిగా నొక్కి పట్టుకోవాలి. ఇది ప్రారంభం కాబట్టి మొదట్లో మనం ఎక్కువసేపు బ్రీత్ని హోల్డ్ చేయలేము. నిజానికి మనము ఊపిరి నిలబెడుతున్నాం లోపల అనుకుంటాం కానీ మనకు తెలియకుండా కొద్దిగా ట్యూబ్ లోంచి గాలిపోయినట్టుగా కొద్దిగా పోతా ఉంటుంది. కానీ ఇప్పుడేమిటంటే అన్ని దారులు మూసేస్తాం కాబట్టి చాలా కష్టతరంగా ఉంటుంది పరిస్థితి. కొద్దిసేపు అయిన తర్వాత ఊపిరి ఇక తీసుకోలేకపోతే ఉండలేమనే స్థితికి వస్తాం. అట్లాంటి స్థితి వచ్చినప్పుడు దయచేసి ఈ నాసికల దగ్గర ఉండేటువంటి వేళ్ళని తెరవద్దండి. కొద్దిగా దీన్ని మాత్రమే కింద ఉండేటువంటి నోరుని కొద్దిగా తెరిచి ఆ ఊపిరిని బయటికి పంపించి మళ్ళీ నోటి నిండా నోటితోటి లోపలికి గాలి బాగా పీల్చుకొని మళ్ళీ క్లోజ్ చేయండి. అట్లా ఒక 2-3 సార్లు ప్రయత్నం చేయండి. అది అయిన తర్వాత 3 సార్లు చేస్తే చాలు, ఆపేసేయండి. మీకు ఉండే ఎక్స్పీరియన్స్ మీద డౌట్స్ ఏమైనా ఉండినట్లయితే నేను క్లారిఫై చేస్తాను. ఒకసారి అందరూ కూడా మీ కెమెరాస్ ఆన్ చేసుకోండి. మైక్ ఇప్పుడు అవసరం లేదు. ఓకే, అందరు రెడీనా? మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. ఈ చివరి 2 వేళ్లతోటి పెదాలకు నోటికి పైన కింద ఉంచాలి. నాసిక దగ్గర మధ్య వేలు ఉంచాలి. చూపుడు వేలుని కంటి చివరిలో ఉంచాలి. బొటన వేళ్లను ట్రైగస్ దగ్గర ఉంచాలి. బాగా గాలి పీల్చుకొని మొత్తం గాలిని వదిలేసి మళ్ళీ గాలి బాగా పీల్చుకున్న తర్వాత అన్నిటినీ క్లోజ్ చేసేసేయండి. ఇక ఆపలేను లోపల అనుకున్నట్లయితే కొద్దిగా నోరు తెరిచి గాలి వదిలి మళ్ళీ పీల్చుకొని మళ్ళీ బ్లాక్ చేయండి. ఇట్లాగే మళ్ళీ ఇంకొకసారి చేయండి, మళ్ళీ ఒక్కసారి చేయండి. అంటే 3 సార్లు మాత్రమే నోటితో గాలి పీల్చుకున్న తర్వాత ఇంకా స్టాప్ చేసేయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే 3 సార్లు లెక్క పెట్టుకోండి. అప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఉంటారు కాబట్టి నేను కనపడను, చెవులు మూసుకొని ఉంటారు కాబట్టి నేను వినపడను. అందుకని 3 సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత దయచేసి ఆపేసేయండి. నౌ గెట్స్ రెడీ. గాలి బాగా పీల్చుకోండి, వదలండి. మళ్ళీ ఊపిరితిత్తులు నిండా పీల్చుకోండి, లాక్ చేసేయండి.
ఓకే, కళ్ళు తెరవండి. ఎవరికన్నా కొద్దిగా వెలుతురు లాంటిది కానీ కనిపిస్తే మీరు మైక్రోఫోన్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అందరూ మైక్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఒకసారి మళ్ళీ చూపించారు ఆసనం. ముద్ర చూపించారా మళ్ళీ ఒకసారి? ముద్ర చూపించారా మళ్ళీ ఒకసారి? సరే, మళ్ళీ ఒక్కసారి ప్రాక్టీస్ చేద్దాం. ఇది మొదటిసారి కాబట్టి సరిగా వచ్చింటారు. ఈ 2 వేళ్లను పెదాలకు పైన కింద ఉంచాలి. మధ్య వేలిని నాసికల దగ్గర ఉంచాలి. చూపుడు వేలిని ఈ కంటి చివరి భాగంలో ఉంచాలి. బొటన వేలిని ఈ ట్రైగస్ దగ్గర ఉంచాలి. ఊపిరి ఒకసారి బాగా పీల్చుకొని వదిలేసి, మళ్ళీ ఒకసారి బాగా పీల్చుకొని మళ్ళీ వదిలేసి, మూడోసారి బాగా బలంగా లోపలికి పీల్చుకున్న తర్వాత ఈ నోటిని తెరవకుండా క్లోజ్ చేయాలి. నాసికలను క్లోజ్ చేయాలి. ఈ కంటి చివరిలో కొద్దిగా లైట్ గా ప్రెస్ చేయాలి. మూలల మీద కొద్దిగా ప్రెస్ చేయాలి. అప్పుడు ఇక్కడ ఉండే 2 గోళాలు మెల్లిగా దగ్గరకు రావడం మొదలవుతాయి. ఈ చెవులను కూడా పూర్తిగా క్లోజ్ చేయాలి. ఒక స్థితి తర్వాత లోపల ఊపిరి బిగపట్టడం సాధ్యం కాదు అనుకున్నప్పుడు నాసికలు తెరవకుండా, ముక్కు తెరవకుండా నోరు మాత్రమే కొద్దిగా తెరిచి గాలి వదిలేసి మళ్ళీ పీల్చుకొని కాసేపు నిలబెట్టండి. మళ్ళీ ఒక్కసారి గాలి వదిలేసి మళ్ళీ పీల్చుకొని ప్రయత్నం చేయండి. ఆ 2 సార్లు మాత్రమే ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఒకసారి కంటిన్యూ చేద్దాం. పొజిషన్ చూసుకోండి. ఈ 2 వేళ్లను ఇక్కడ నోటికి పైన కింద, ముక్కు దగ్గర నాసికారంధ్రం దగ్గర మధ్య వేలు, కంటి చివర్లో చూపుడు వేలు, బొటన వేలు ట్రైగస్ దగ్గర. ఊపిరి వదిలేసేయండి. పీల్చుకోండి, మళ్ళీ వదలండి. బాగా పీల్చుకోండి. కంటి చివర్లో కొద్దిగా నొక్కుతూ అన్ని క్లోజ్ చేసేయండి. అందరు ఆపేసేయండి. మళ్ళీ తర్వాత ఈ వీడియో మనకు గ్రూప్ లో పెడతారు కాబట్టి మళ్ళీ ఒకసారి నిదానంగా విని మళ్ళీ ప్రాక్టీస్ చేద్దరు. కానీ మొదటిసారికే మనకు ఫలితం వెంటనే కనిపించదు. కారణం ఏమిటంటే ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ మనస్సు అనే సరోవరంలో మురికి పేరుకొని ఉండడం వల్ల అది పోగొట్టుకోవాలి. రెండవది, ప్రాణాయామ పద్ధతిని ఉపయోగించి ఆలోచన తరంగాలను తగ్గించుకోవాలి. అప్పుడు మాత్రమే ఇది మెల్లిమెల్లిగా వస్తుంది. 1 రోజుతోటి, 2 రోజులతోటి, 1 నెలతోటి వచ్చేది కాదు. రోజు ప్రాక్టీస్ చేస్తూ పోయినట్లయితే క్రమక్రమంగా ఆ బ్రీత్ హోల్డింగ్ కెపాసిటీ మనకు పెరుగుతుంది. పెరిగిన తర్వాత మీరు ఆ ఫలితాన్ని చూడగలుగుతారు. మెల్లిగా ఇక్కడ ఉండేటువంటి నల్లటి లేక డార్క్ బ్లూలో ఉండేటువంటి 2 చక్రాలు కూడా దగ్గరకు వచ్చి ఒకటైపోతాయి. ఒకటై ధన్నని పేలి రకరకాలైన రంగులు కనిపించవచ్చు, లేకపోతే తెల్లటి వెలుతురు కనిపించవచ్చు. ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్ లోకి పోయినట్లయితే మనకు వెనక సిల్వర్ లో గుండ్రంగా ఒక రూపాయి బిళ్ళ మాదిరి ఉండి దాని లోపల గోల్డ్ కలర్ తోటి ఒక స్టార్ అనేది కనిపించడం మొదలు పెడుతుంది. ఇదంతా కొంత నిదానంగా వచ్చే ప్రక్రియ. దీన్ని స్టేజ్ బై స్టేజ్, స్టెప్ బై స్టెప్, ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకుండా, కళ్ళు నొప్పి లేకుండా మెల్లిమెల్లిగా రోజు కొంచెం ప్రాక్టీస్ చేస్తుండాలి. ఒకేసారి మొత్తం సంపాదించాలని మాత్రం దయచేసి అనుకోవద్దండి. ఇది మెల్లిమెల్లిగా మాత్రం ప్రాక్టీస్ పెంచుతూ పోవాలి. వీటన్నిటికీ మూలం ఏమిటంటే లంగ్ కెపాసిటీ పెరగాలి. ఎక్కువసేపు బ్రీత్ ని హోల్డ్ చేయగలిగితేనే అది మనకు వస్తుంది, కానీ లేకపోతే రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ మిగిలిన నెక్స్ట్ ప్రాక్టీస్ మనం చేసిన తర్వాత దీని గురించి మళ్ళీ ఆలోచిద్దాం. ఈ లోపల ఈ విభాగ ప్రాణాయామాన్ని బాగా సక్రమంగా ఎక్కువ చేస్తున్నట్టయితే ఇది తొందరగా మనకి జ్యోతి ముద్ర అనేది వస్తుంది. ఈ ముద్ర పేరు జ్యోతి ముద్ర అంటారు. ఇది మనం పట్టుకోవడానికి, క్యాప్చర్ చేయడానికి మనకు సాధ్యం అవుతుంది. ఇక్కడ దాని ఇట్లా పక్కన పెట్టి దీని తర్వాత అంశం దగ్గరికి పోదాం. తర్వాతది ధ్యానం. ఇప్పటికే మనం ప్రాణాయామం చేసినాం, బయట ఆసనంలో కూర్చున్నాం. కూర్చున్న తర్వాత చెవులు మూసుకొని లోపల ఉండే శబ్దాన్ని వినడం మొదలు పెట్టినాం. ఇప్పుడు లోపల ఉండే వెలుతురుని చూడడానికి మొదలు పెట్టినాం. ఒకేసారి సంపూర్ణంగా మాత్రం రాదు. ఆ తర్వాత చేయాల్సిన పని ధ్యానం. ధ్యానం అంటే చాలా మంది శ్వాస మీద ధ్యాస అని అనుకుంటా ఉంటారు, పొరపాటు పడతా ఉంటారు. ఒక సంగతి మాత్రం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. శ్వాస అంటేనే కదలిక, లోపలికి పోవడం మళ్ళీ బయటికి రావడం, కదలిక, నిరంతరం కదలిక ఉంటుంది. కదలిక ప్రపంచానికి సంబంధించింది.
నిశ్చలంగా ఉండడం అనేది పరమాత్మకు సంబంధించింది. అట్లాగే శబ్దం అనేది ప్రపంచానికి సంబంధించింది, నిశ్శబ్దం అనేది పరమాత్మకు సంబంధించింది. ఇది తర్వాత స్టేజెస్ లో కూడా మీకు ఉపయోగపడుతుంది. అందుకని 2 పాయింట్లను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకు పరమాత్మ కావాలనుకున్నట్లయితే మనకు కదలికలను వదిలిపెట్టి నిశ్చలత వైపు దృష్టిని సారించాలి. అట్లాగే శబ్దాన్ని వదిలిపెట్టి నిశ్శబ్దం వైపు దృష్టిని సారించాలి. అందుకని చాలా మంది ఈ ధ్యానం అంటే శ్వాస తీసుకోవడాన్ని గమనించాలి, అంటే శ్వాస లోపలికి వస్తుంది, మళ్ళీ వదిలిపెట్టేటప్పుడు గమనించాలి, ఈ శ్వాసను గమనించడమే ధ్యానము అని చెప్పి పొరపాటు పడుతున్నారు. కానీ వాస్తవానికి ఇది కాదు ధ్యానము. శ్వాసను కూడా గమనించాలి, కానీ శ్వాసను గమనించడం కంటే ఈ శ్వాసకు మధ్య ఉండేటువంటి బ్రేక్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఈ బ్రేక్ పాయింట్లను మనం గమనించడం అనేది ముఖ్యమైనది. మనకు ఉండడానికైతే 2 నాసికలు ఉన్నాయి, కానీ ఈ 2 నాసికల్లోంచి ఒకేసారి మనం శ్వాసను ఎప్పుడు తీసుకోం. గంటకు ఒకసారి కుడి పక్క నుంచి ఎడం పక్కకి, ఎడం పక్క నుంచి కుడి పక్కకి ధారాళంగా శ్వాస జరుగుతుంది. ఇంకొక పక్క కొద్దిగా బ్లాక్ అయి ఉంటుంది. మనకు ఉండడానికి 2 నాసికలు ఉన్నాయి, కానీ ఒక నాసిక నుంచి నిరంతరం గాలి లోపలికి తీసుకొని ఇంకొక నాసిక నుంచి నిరంతరం గాలికి బయటికి పంపించే ప్రక్రియ అంటూ మనకేమీ లేదు. అది 2 నాసిక నుంచి తీసుకున్నా లేక ఒక్కదాని నుంచి తీసుకున్నా కూడా తీసుకున్న తర్వాత కాసేపు ఆగి లేక తీసుకోవడం అనేది ఆపి మళ్ళీ బయటకు వదులుతాం. బయటకు వదిలిన తర్వాత బయటకు వదులుతూనే మళ్ళీ గాలి లోపలికి తీసుకోలేము, మళ్ళీ ఇక్కడ ఆపేస్తాం. ఇది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక ఆయన బొంబాయిలో పెళ్లి సంబంధం కోసం, పెళ్లి కూతురు చూడడం కోసం అని చెప్పి పోతున్నాడు. నేను బస్ దగ్గరకు వస్తానండి అని చెప్పి ఆ పెళ్లి కూతురు తండ్రి అన్నాడు. అక్కర్లేదండి, గుర్తులు చెప్పండి, మేము కారు వేసుకొని వస్తున్నాం, మీ ఇంటి దగ్గరకు చేరుకుంటామని చెప్పి అన్నాడు. వాళ్ళు చెప్పిన కొండ గుర్తులు పట్టుకొని, అప్పటికి ఇంకా గూగుల్ మ్యాప్స్ లేవు, వీళ్ళు కారు వేసుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు. కొంత దూరం పోయిన తర్వాత ఈ పెళ్లి కొడుకు మాత్రం చాలా షార్ప్, అందుకని ఆ గుర్తులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. కాసేపటికి గుర్తు దాటేసినట్టుగా తెలిసిపోయింది. అరే ఎర్ర పోస్ట్ ఆఫీస్ డబ్బా ఉంది, అక్కడికి పోవాలి, నువ్వు కార్ డ్రైవర్కి అది తెలియదు కాబట్టి ముందుకి 2 సందులు ముందుకు వెళ్ళిపోయినాడు. వెనక్కి రా అన్నాడు. ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ముందుకు పోతున్న కారు ముందుకు పోతూనే వెనక్కి రాలేదు, కాసేపు ఆగాల్సిందే. ముందుకు పోతున్న కారు వెనక్కి రావాలంటే ముందుకు పోవడం ఆపేసి మళ్ళీ వెనకకి రావడం మొదలుపెట్టి, ఈ వెనక్కి రానగానే ఇతను తొందరలోనే ఫాస్ట్ గా వెనక్కి వెళ్ళిపోయినాడు. అంటే ఆపాల్సిన సందు దాటి మళ్ళీ వెనక్కి పోయినాడు. అరే చాలా వెనక్కి వచ్చేసినా మళ్ళీ ముందుకు పోవన్నాడు. వెనక్కి పోతూనే మళ్ళీ ముందుకు పోలేరు. ఈ వెనక్కి పోతున్నది ఆపి మళ్ళీ కొంచెం ముందుకు వచ్చి ఆ సందులోకి ఎంటర్ అయినారు. ఇక్కడ 2 విశ్రాంతి స్థానాలు అనేవి ఉంటాయి. మనము ఈ శ్వాస లోపలికి పోతున్నది, శ్వాస బయటికి పోతున్నది గమనించడం కాకుండా, అది కూడా గమనించాలి, ఈ బ్రేకింగ్ పాయింట్స్ లేక విరామ స్థితులు ఏవైతే ఉన్నాయో వీటిని జాగ్రత్తగా గమనిస్తుండాలి. ఇవి మొదట్లో చాలా తక్కువ ఉంటాయి, కొద్దిగానే ఉంటాయి, మనకు తెలియనట్టుగా ఉంటాయి. ఎందుకంటే ప్రారంభంలో వీటి గురించి మనం పట్టించుకోము. ఇప్పుడు ఆ ఎక్సర్సైజులన్నీ మనం చేస్తున్నాం. మొదట్లో ఇవి తీసుకోవడం కోసం ఒక 2 సెకండ్లు, వదలడానికి ఒక 2 సెకండ్లు వాడుతున్నాం అనుకుందాం. అంటే మొత్తం ఒక శ్వాస కంప్లీట్ చేయడానికి 4 సెకండ్లు తీసుకున్నాము. 4 సెకండ్లు తీసుకున్నట్లయితే నిమిషానికి 4 సార్లు తీసుకున్నట్లయితే 15 శ్వాసలు మనం తీసుకోగలుగుతాం. ఇది సాధారణమైన మనుషులందరికీ ఉండేటువంటి శ్వాస క్రియ. 1 నిమిషానికి 15 సార్లు శ్వాస తీసుకుంటారు. కానీ ఎప్పుడైతే మనం ఈ శ్వాసను గమనించడం మొదలు పెట్టినామో దీంతో శ్వాస యొక్క లెంగ్త్ కొంచెం పెరుగుతుంది. ఇది తీసుకోవడానికి 3 సెకండ్లు, వదలడానికి 3 సెకండ్లు ఉంటుంది. ఈ బ్రేకింగ్ పాయింట్ మాత్రం అంతే ఉంటుంది, దీంట్లో మార్పు ఏముండదు. అంటే ఇప్పుడు ఒక శ్వాసగా 6 సెకండ్ల కాలం పట్టింది. దాని ఫలితంగా 1 నిమిషానికి మనం 10 సార్లు శ్వాస తీసుకోగలుగుతాం. అంటే శ్వాస తీసుకున్న సంఖ్య తగ్గిపోతుంది. శ్వాస తీసుకున్న సంఖ్య ఎప్పుడైతే తగ్గిపోతుందో మన జీవిత కాలం ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది అని చెప్పారు. ఎందుకంటే బ్రహ్మ ఇన్ని శ్వాసలను ఇస్తాడు, కానీ ఆ శ్వాసను ఎట్లా వాడుకోవాలనేది మన చేతిలో ఉంది. బ్రహ్మ ఇచ్చేదేమో ప్రారబ్ధ కర్మ, మనం ఎట్లా వాడుకుంటాం అనేది ఆగామి కర్మ అని చెప్పి మనకు తెలుసు. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ విభాగ ప్రాణాయాన్ని ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టినామో
వదిలిపెట్టిన తర్వాత కొంతకాలానికి ఏమవుతుందంటే శ్వాస మనం లోపలికి తీసుకుంటున్నప్పుడు దీని యొక్క లెంగ్త్ పెరగడం మాత్రమే కాకుండా లోపల కొంతసేపు ఉండిపోతుంది. ఎందుకంటే మనము వీలైనంతసేపు లోపలికి 4-5 లెక్క పెట్టుకుంటూ లోపల తీసుకోమంటాం, అంతేసేపు లోపల ఉంచమంటాం, మళ్ళీ అంతేసేపు బయటికి వదిలేయమని చెప్తాం. ఇట్లా చేయడం వల్ల ఇది కాస్త 5-5-5 అయింది అనుకున్నాం. అంటే ఇప్పుడు ఒక శ్వాస తీసుకోవడానికి దీని యొక్క లెంగ్త్ పెరగడం ఒక కారణమైంది. ఇక్కడ లోపల ఊపిరి నిలబెట్టడం, దీన్ని అంతర్కుంభకం అని చెప్పంటాం. నిలబెట్టడం వల్ల ఇప్పుడు మొత్తం ఒక శ్వాసకై మనకు పట్టిన టైము 15 సెకండ్లు. అంటే 1 నిమిషానికి ఇప్పుడు కేవలం 4 శ్వాసలు మాత్రమే మనం తీసుకుంటాం. కొంతమందికి ఈ విభాగ ప్రాణాయామం చేసేటప్పుడు లోపల గాలి పీల్చి అంతేసేపు లోపల నిలబెట్టి మళ్ళీ అంతేసేపు మెల్లిగా పైకి పంపిస్తాం. కానీ ఇట్లా చేసినప్పటికీ కూడా కొంతమందికి ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే గాలి లోపలికి తీసుకున్న తర్వాత ఇది లోపల నిలబడడానికి బదులు బయట నిలబడడం మొదలు పెడుతుంది. గాలి లోపలికి తీసుకుంటాము, తీసుకున్న తర్వాత ఇక్కడ మాదిరిగా లోపల నిలబడదు, వెంటనే పైకి పోతుంది, కానీ బయట నిలబడుతుంది. దీన్ని బహిర్కుంభకం అంటారు. ఇది పొట్ట లోపల ఉంటుంది, లోపల గాలి బిగబట్టడం వల్ల పొట్ట కుండ మాదిరి ఉబ్బుతుంది కాబట్టి దీన్ని అంతర్కుంభకం అంటారు. ఈ బయట గనక కాసేపు అది ఆగినట్లయితే బహిర్కుంభకం అంటారు. మనం ఇక్కడ ఏ ప్రయత్నం చేయడం లేదు, ఊపిరిని అదే పనికి లోపల నిలబెట్టడం కోసం మనం ఏం ప్రయత్నం చేయకూడదు. ఈ విభాగ ప్రాణాయామం చేసేటప్పుడే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ధ్యానంలో ఈ ప్రయత్నం ఏం చేయము, కేవలం లోపలికి వస్తున్న దాన్ని గమనిస్తూ ఉంటాము, ఈ నిలబడిన దాన్ని గమనిస్తూ ఉంటాము, పోతున్న దాన్ని గమనిస్తుంటాము, మళ్ళీ ఇక్కడ ఆగిన దాన్ని గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఈ బ్రేక్ పాయింట్స్ ని మనం గమనించడం అనేది ఇంపార్టెంట్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసతో పాటు ఈ శ్వాసకు మధ్య ఉండే విరామాన్ని గమనించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అది ఎందుకంటే పరమాత్మ ఉండేది ఇక్కడ, ఇది కదలిక. శ్వాస లోపలికి రావడం బయటికి పోవడం అనేది కదలిక. ఇది మళ్ళీ ప్రపంచం వైపు మనల్ని తీసుకొని పోతుంది. పరమాత్మ వైపు తీసుకొని పోయేది ఈ మధ్య ఉండేటువంటి విరామ స్థితి మాత్రమే. ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మంచి అనుకూలమైన కాలం ఏమిటంటే మనకు ఈ 24 గంటల్లో కూడా ఇటువంటి పాయింట్స్, బ్రేక్ పాయింట్స్ 4 చోట్ల మనకు ఏర్పడతా ఉంటాయి. ఒకటి పొద్దున్నే సూర్యోదయానికి ముందు, సూర్యుడు ఇంకా ఉదయించలేదు, తర్వాత సాయంత్రం సూర్యుడు అస్తమించేటప్పుడు. సూర్యుడు ఉదయించేటప్పుడు కొంత చీకటి ఉంటుంది, కొంత వెలుతురు కూడా ఉంటుంది. ఈ వెలుతురు చీకటి రెండు కలిసిన కాలం కాబట్టి దీన్ని సంధి కాలం అంటారు, లేక సంధ్యాకాలం అంటారు. ఇది ప్రాతః సంధ్య. అట్లాగే ఇక్కడ వెలుతురు ఉంటుంది, అట్లానే పూర్తి వెలుతురు ఉండదు, చీకటి మెల్లిగా మొదలవుతుంది. దీన్ని, ఈ బిందువుని సాయం సంధ్య అంటారు. ఇవి ఇంపార్టెంట్. ఇక్కడ కూడా 2 పాయింట్స్ ఏర్పడతాయి. ఇక్కడ వరకు పెరుగుదల, తర్వాత తగ్గుదల, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తగ్గుదల, మళ్ళీ ఇక్కడ నుంచి పెరుగుదల. కానీ ఇవంతా ఆస్పిషియస్ కాదు. కానీ మనం సాయం సంధ్య, ప్రాతః సంధ్య అప్పుడు ఈ ప్రాక్టీస్ కనుక చేస్తున్నట్లయితే చాలా తొందరగా ఈ టయాన్ని మనం తెచ్చుకోవచ్చు. మనము ఈ సంఖ్య ఎంత ఉంది అనేది కనీసం 15 రోజులకు ఒకసారి చెక్ చేసుకుంటా ఉండాలి. ఒక 2 నిమిషాలు గడియారం ముందు కూర్చొని ప్రశాంతంగా ఉండినప్పుడు గడియారాన్ని వాచ్ చేస్తూ ఒక 2 నిమిషాలు లేక 3 నిమిషాల సేపు ఎన్ని శ్వాసలు తీసుకున్నామని చెప్పి చూడండి. ఆ శ్వాసల సంఖ్యని మనం 2 నిమిషాలు లేక 3 నిమిషాలు వాచ్ చేసిన దాంతో భాగారం చేయండి. సగటున 1 నిమిషానికి ఎన్ని శ్వాసలు సాధారణంగా జరుగుతున్నాయి. మనం ఏం ప్రయత్నం చేయకూడదు. శరీరం తీసుకున్న శ్వాసల సంఖ్యని మన ఊరికే కౌంట్ చేయడం మాత్రం. ఇది మనకు ఒక థర్మామీటర్ లాంటిది. మనం ప్రోగ్రెస్ అవుతున్నామా లేదా అంటే ఇది క్రమక్రమంగా 15 దగ్గర నుంచి 10కి, 10 దగ్గర నుంచి 6కి, 6 దగ్గర నుంచి 5కి, 5 దగ్గర నుంచి 4 దగ్గరికి తగ్గుతుందా లేదా అనేది మనల్ని మనం చెక్ చేసుకునేటువంటి పద్ధతి. ప్రస్తుతం నేను ఈ 4 అనే సంఖ్య దగ్గర ఉన్నాను. ఇంకా దీన్ని 0 దగ్గరికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా నిరంతరం దీనికోసం శ్రమిస్తూనే ఉంటాను. ఇది ఒకరోజు చేసి వారం రోజులు ఆపేసి వారం రోజులు ఒక్కరోజు చేసేటువంటి ప్రక్రియ కాదు. ఈ నిరంతర సాధన వీలైనంత వరకు ఉదయం సాయంత్రం కనుక చేస్తున్నట్లయితే ధ్యానము మనకు క్రమక్రమంగా
ముందుకు పోవడానికి ప్రోగ్రెస్ కావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ ప్రోగ్రెస్ చెప్పే థర్మామీటరే అప్పుడప్పుడు 15 రోజులకు ఒకసారి మనం చెక్ చేసుకుంటే మనకు నిజంగా ప్రోగ్రెస్ ఉందా లేదా అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఇట్లా ఈ ధ్యానాన్ని మనం ఉపయోగించుకోవడం మొదలుపెట్టిన తర్వాత మెల్లిమెల్లిగా మనం సమాధి స్థితి చేరుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది ఒక రోజులోనో లేక ఒక గంటలోనో లేక ఒక నెలలో వచ్చేస్తున్నది మాత్రం దయచేసి పొరపాటు పడవద్దండి. మెల్లిగా ఈ సాధనను పెంచుతూ పోతే మనకే స్పష్టంగా తెలుస్తుంది మనం ఎంత ప్రోగ్రెస్ అయినా మన సంగతి. అటువంటి ప్రోగ్రెస్ వచ్చినప్పుడు సమాధి స్థితిని చేరుకుంటాం. ఈ సమాధి స్థితిని చేరుకోవడం అంటే చాలా మంది సరిగా అర్థం కాక అది నిద్రపోవడం ఏమో అని చెప్పి కూడా అనుకుంటా ఉన్నారు. కాబట్టి అసలు సమాధి స్థితి అంటే ఏమిటి అనేది అర్థం చేసుకోవాలంటే మన పెద్ద మెదడులో ఉండేటువంటి భాగాలు ఏమిటి, ఏ భాగం ఏ రకంగా పనిచేస్తున్నది మనం అర్థం చేసుకోవాలి. మనకు తేజ గారు ఇప్పుడు కాసేపట్లోన టెడ్ టాక్స్ నుంచి ఒక వీడియోని మనకు చూపిస్తారు. టెడ్ టాక్స్ అంటే ఇవి కాలిఫోర్నియాలో మొట్టమొదటి మొదలుపెట్టినటువంటి ఒక స్వచ్ఛతమైనటువంటి సంస్థ ఇది. టెడ్ అంటే టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ డిజైన్ అని చెప్పి అర్థము. ప్రతి గురువారము ఒక సమావేశం జరిగి అక్కడ ఒక ఏదైనా ఒక సబ్జెక్ట్, అది సైన్స్కి సంబంధించిన ఉండాల్సిన అవసరం లేదు, ఆర్ట్స్ కావచ్చు, ఫిలాసఫీ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఆయా రంగాల్లో నిష్ణాతమైన వాళ్ళ చేత ఒక గంట సేపు ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడిస్తారు. తర్వాత వాళ్ళకి డౌట్స్ ఏమైనా ఉండినట్లయితే క్లారిఫై చేస్తారు. ఇప్పుడు ఈ టెక్ టాక్స్ అనేటువంటి సంస్థలు దాదాపు ప్రపంచంలో అన్ని దేశాల్లో అన్ని ప్రధాన నగరాలు, మనకు కూడా బెంగళూరులో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, నాగ్పూర్లో ఉన్నాయి, అవి ఇప్పుడు జరుగుతున్నాయి. అటువంటి టెడ్ టాక్స్ లో టాప్ 10 లో ఉండేటువంటి ఒక టాక్ ఏంటంటే జిల్ టేలర్ అనేటువంటి ఒక న్యూరో ఫిజిషియన్ కి చెందినటువంటి ఒక టాక్. న్యూరో ఫిజిషియన్ అంటే మెదడుకు సంబంధించిన వ్యాధులు ఏమన్నా ఉండినట్లయితే వాటికి అవసరమైన మందులు ఏమి తీసుకోవాలని చెప్పేటి వాళ్ళని న్యూరో ఫిజిషియన్ అంటారు. ఈ న్యూరో ఫిజిషియన్ జిల్ బోల్ట్ టేలర్ అనే ఆమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. చాలా ఇష్టం ఆ తమ్ముడు అంటే. అనుకోకుండా అతనికి మెదడులో కొంచెం గడ్డ కట్టి ఒక చిన్న కణితి మాదిరి ఏర్పడి దాంతో చాలా ఇబ్బంది పడుతున్నాడు. డాక్టర్లు ఏమో ఆపరేషన్ చేయాలంటున్నారు. అతను ఇతర డాక్టర్ల దగ్గర ఆపరేషన్ చేయించుకోవడానికి ఇష్టపడ్డం లేదు. అందుకని ఈమె న్యూరో ఫిజిషియన్ గా ఉండే ఆమె తన సొంతంగా 1 or 2 years స్టడీ చేసి న్యూరో సర్జన్ కింద మారిపోయింది. అంటే తన తమ్ముడికి ఆపరేషన్ చేయడం కోసం. ఆమె తమ తమ్ముడికి ఆపరేషన్ చేస్తుందో లేదో తెలియదు కానీ కొద్ది రోజుల తర్వాత అనుకోకుండా ఆమె యొక్క ఎడమ వైపు, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎడమ వైపు ఒక చిన్న ట్యూమర్ ఏర్పడి అది ఎక్స్ప్లోడ్ అయ్యి చాలా విపరీతమైన బాధకు గురైంది. మాట్లాడలేకపోతుంది, నిలబడలేకపోతుంది. ఎట్లో కష్టపడి, అప్పటికి ఇంకా సెల్ ఫోన్లు లేవు, ల్యాండ్ ఫోన్ నుంచి మనకున్నట్లుగా 108 ఉన్నట్టుగానే ఎమర్జెన్సీ దానికి కాల్ చేసింది. తర్వాత మన హాస్పిటల్కి తీసుకుపోయి ఆమెకు నయం చేసినారు. విచిత్రం ఏమిటంటే ఆమెకు నయమై ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమెకు తన శరీరంలోని భాగాలు, కండరాలు కానీ, ఎముకలు కానీ, గుండె కానీ, కాలేయం కానీ ఇవన్నీ వస్తువులు మాదిరి కనపడడం లేదు. ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ లేక గడ్డగట్టినటువంటి శక్తి తరంగాల రూపంలో ఆమె కనిపించడం మొదలుపెట్టాయి. ఏదైతే శంకరాచార్యుడు చెప్పినాడో ఈ కనిపించేదంతా మిథ్య అని చెప్పి, లేక ఏదైతే శక్తి గడ్డగట్టినట్లయితే వస్తువుగా మారుతుందని చెప్పి మనం ద్వారా తెలుసుకున్నామో, ఆమె నేరుగా ఆమెకు అట్లా కనపడడం మొదలుపెట్టింది. వస్తువులుగా కనపడడానికి బదులు శక్తి తరంగాల కింద గడ్డగట్టినటువంటి ప్యాకెట్ల రూపంలో రకరకాలైనటువంటి ఫ్రీక్వెన్సీస్ తోటి, ఎందుకంటే శరీరం యొక్క కండల యొక్క ఫ్రీక్వెన్సీ వేరు, ఎముకల యొక్క ఫ్రీక్వెన్సీ వేరు, ఇది కనిపించడం మొదలుపెట్టింది. మీకు ఓపిక ఉన్నట్లయితే తర్వాత ఈ వీడియోని మీరు చూడండి. కానీ ఇప్పుడు నా ఉద్దేశం, కొంతమంది ఇంగ్లీషులో వచ్చినా రాకపోయినా పర్వాలేదు, మెదడు ఎట్లా ఉంటుంది, మెదడులో 2 భాగాలు, ఏ భాగం ఏం పని చేస్తుంది చెప్పి తెలుసుకోవడం కోసం. అందుకని ఇప్పుడు ఆ వీడియోని దయచేసి చూడండి. తేజ గారు కొంచెం వీడియో ప్లే చేయండి. I grew up to study the brain because I have a brother who has been diagnosed with a brain disorder, schizophrenia. And as a sister and later as a scientist, I wanted to understand, why is it that I can take my dreams, I can connect them to my reality, and I can make my dreams come true? What is it about my brother's brain and his schizophrenia
that he cannot connect his dreams to a common and shared reality, so they instead become delusion. So I dedicated my career to research into the severe mental illnesses, and I moved from my home state of Indiana to Boston, where I was working in the lab of Dr. Francine Benes in the Harvard Department of Psychiatry. And in the lab, we were asking the question, what are the biological differences between the brains of individuals who would be diagnosed as normal control as compared with the brains of individuals diagnosed with schizophrenia, schizoaffective, or bipolar disorder? So we were essentially mapping the microcircuitry of the brain, which cells are communicating with which cells, with which chemicals, and then in what quantities of those chemicals. So there was a lot of meaning in my life because I was performing this type of research during the day, but then in the evenings and on the weekends, I traveled as an advocate for NAMI, the National Alliance on Mental Illness. But on the morning of December 10, 1996, I woke up to discover that I had a brain disorder of my own. A blood vessel exploded in the left half of my brain. And in the course of 4 hours, I watched my brain completely deteriorate in its ability to process all information. On the morning of the hemorrhage, I could not walk, talk, read, write, or recall any of my life. I essentially became an infant in a woman's body. If you've ever seen a human brain, it's obvious that the two hemispheres are completely separate from one another. And I have brought for you a real human brain. Thank you. So this is a real human brain. This is the front of the brain, the back of the brain with the spinal cord hanging down. And this is how it would be positioned inside of my head. And when you look at the brain, it's obvious that the two cerebral cortices are completely separate from one another. For those of you who understand computers, our right hemisphere functions like a parallel processor, while our left hemisphere functions like a serial processor. The two hemispheres do communicate with one another through the corpus callosum, which is made up of some 300 million axonal fibers. But other than that, the two hemispheres are completely separate. Because they process information differently, each of our hemispheres think about different things, they care about different things, and dare I say, they have very different personalities. Excuse me. Thank you. It's been a joy. Our right human hemisphere is all about this present moment. It's all about right here, right now. Our right hemisphere, it thinks in pictures, and it learns kinesthetically through the movement of our bodies. Information in the form of energy streams in simultaneously through all of our sensory systems, and then it explodes into this enormous collage of what this present moment looks like, what this present moment smells like and tastes like, what it feels like, and what it sounds like. I am an energy being connected to the energy all around me through the consciousness of my right hemisphere. We are energy beings connected to one another through the consciousness of our right hemispheres as one human family. And right here, right now, we are brothers and sisters on this planet, here to make the world a better place. And in this moment, we are perfect, we are whole, and we are beautiful. My left hemisphere, our left hemisphere, is a very different place. Our left hemisphere thinks linearly and methodically. Our left hemisphere is all about the past, and it's all about the future. Our left hemisphere is designed to take that enormous collage of the present moment and start picking out details, and more details about those details. It then categorizes and organizes all that information
associates it with everything in the past we've ever learned and projects into the future all of our possibilities. ఆమె ఇంగ్లీష్ లో చెప్పడం వల్ల పైగా అమెరికన్ యాక్సెంట్ కాబట్టి మనకు తొందరగా అర్థం కాకపోయినట్టు అయితే మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఆమె ఏం చెప్పింది అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూసినట్లుగా ఈ మెదడు, పెద్ద మెదడు అనేది 2 సమాన భాగాల కింద ఉంటుంది. మనకు నారింజ పండ్లు ఎట్లయితే 2 తొనలు పక్క పక్కన ఉంటాయి అట్లా ఉంటాయి. అక్కడ తొనలు 2 ఒకదాని నుండి కలుసుకొని ఉంటాయి, కానీ ఇవి మాత్రం ఒకదాన్ని ఒకటి కలుసుకోవు, దగ్గరగా ఉంటాయి తప్ప కలుసుకొని ఉండవు. ఈ మధ్య ఈ ప్రాంతంలో ఉండేదే పీనియల్ గ్లాండ్ అని చెప్పి మనం పిలుస్తాం. ఈ మెదడులోని 2 భాగాల్లో ఇది మన యొక్క కుడి భాగము. మీరు ఇటు చూస్తున్నారు కాబట్టి మీకు ముందు వైపు ఉన్నటువంటి ఇది మన కుడి భాగం. ఇది ప్యారలల్ ప్రాసెసర్ మాదిరి పనిచేస్తుంది అని ఆమె చెప్పింది. మన మెదడులోని ఎడమ భాగము సీరియల్ ప్రాసెసర్ మాదిరి పనిచేస్తుంది. కంప్యూటర్ గురించి తెలిసిన వాళ్ళకి ఈ ప్రాసెసర్స్ గురించి తెలుస్తుంది, కానీ మనకు అవసరం లేదు. ఈ సీరియల్ సెట్లు అనేటువంటి మాట మనం వింటుంటాము. పెళ్లిళ్ళలో ఉన్న చెట్లకి లేకపోతే చుట్టూ వాల్ చుట్టూ డెకరేషన్ చేస్తారు, వాటిని సీరియల్ సెట్ అంటారు. ఈ సీరియల్ సెట్ అరేంజ్మెంట్ ఎట్లా ఉంటుందంటే, ఒక వైరు ఒక బల్బులోకి పోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చినది ఇంకొక బల్బులోకి పోయి ఇట్లా వరుసగా అయిపోయిన తర్వాత చివరిలో మళ్ళీ తీసిపోయి దీన్ని కలిపేస్తారు. దీన్ని సీరియల్ అరేంజ్మెంట్ అని చెప్పి అంటాం. ఇటువంటి అరేంజ్మెంట్ లో ఏదైనా ఒక బల్బు కనుక మాడిపోయినట్లయితే ఇక్కడికి ప్రవాహం ఆగిపోతుంది కాబట్టి అన్నీ కూడా ఆగిపోతాయి. మళ్ళీ బల్బును రీప్లేస్ అన్నా చేయాలి, లేకపోతే దీన్ని షార్ట్ చేసి డైరెక్ట్ చేసినట్లయితే మళ్ళీ మిగిలినవి వెలిగేటువంటి అవకాశం ఉంది. ఈ కుడివైపు ఉండేది ప్యారలల్ ప్రాసెసర్. దీంట్లో ఏం చేస్తారంటే, ఈ 5 బల్బులకి ఒక దాంట్లో కనెక్షన్ ఇవ్వడానికి బదులు ప్రతిదానికి ప్లస్ అవసరమే, మైనస్ కూడా అవసరమే ప్రతి బల్బు కూడా. అయితే ఈ కనెక్షన్ ఇచ్చేటప్పుడు ప్లస్ అన్నింటిలోకి పంపించి చివరిలో మైనస్ కలిపేస్తున్నారు. ఇక్కడ మాత్రం ఏం చేస్తారంటే ఈ ప్లస్ ను మైనస్ ను విడివిడిగా ఒక్కొక్క దానికి సప్లై చేస్తారు. ఇట్లా చేయడం వల్ల దీంట్లో ఏదైనా ఒక బల్బు కనుక మాడిపోతే దీని ఫలితంగా మిగిలినవి మాత్రం ఆరిపోవు. పైగా దీన్ని వాడుకున్న శక్తి ఇప్పుడు ఇది వాడుకోవడం లేదు కాబట్టి ఇది కూడా వీటికి చేరుకొని ఇంకొంచెం ప్రకాశవంతంగా వెలగడం మొదలుపెడతాయి. ఈ 5 కూడా మన యొక్క జ్ఞానేంద్రియాలు. అందుకే ఎవరికైనా దృష్టికి లోపం కనుక ఉండినట్లయితే విడికిడి చాలా షార్ప్ గా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఈ శక్తి కూడా దానికి ట్రాన్స్ఫర్ అయ్యి అవతలకి పోతుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ కుడివైపు ఉండేదంతా కూడా ప్యారలల్ ప్రాసెసర్ ఈ పంచ జ్ఞానేంద్రియాలకు డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంటుంది. ఒక దాంట్లోంచి ఒకటి కాదు, ఇట్లా కాకుండా ప్రతి దానికి కనెక్షన్ డైరెక్ట్ గా ఇక్కడి నుంచి ఉంటుంది మనసుతోటి. ఇది ఎప్పుడు కూడా నిరంతరం నా చుట్టూ ఏం జరుగుతుంది, ఏం వినిపిస్తుంది, ఎంత వేడి ఉంది, ఎటువంటి రుచి ఉంది, ఎటువంటి వాసన ఉందని చెప్పి నిరంతరం గమనిస్తూ ఉంటుంది. అందుకని ఇది ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుందంటే వర్తమానంలోనే ఉంటుంది. మన కుడి మెదడు కేవలం వర్తమానాన్ని మాత్రమే గ్రహిస్తూ ఉంటుంది. వేరే ఎడమ వైపు ఉండే మెదడు సీరియల్ కనెక్షన్ కాబట్టి ఒక దాంట్లో దూరుతూ ఉంటుంది. కాబట్టి ఇదేం చేస్తుందంటే ఇది వర్తమానంలో అప్పుడప్పుడు ఉంటూ కొద్ది క్షణాలు మాత్రమే ఉంటూ ముందుకు వెనక్కి గడియారం పెండుల మాదిరి తిరుగుతూ ఉంటుంది, లేక భూత భవిష్యత్తుల మధ్య ఇది తిరుగుతూ ఉంటుంది. ఇది ఈ రెండింటికి ఉండేటువంటి అతి ముఖ్యమైనటువంటి తేడా. నిజానికి మనం కాలాన్ని వరుస క్రమంలో చెప్పాల్సి వచ్చినట్లయితే నిన్న, ఈ రోజు, రేపు అని చెప్పి అంటాం. అంటే భూత, వర్తమాన, భవిష్యత్ అన్నారు. కానీ ఇక్కడ ఎట్లా ఉందంటే పరిస్థితి, భూత భవిష్యత్తులు ఒక దగ్గర ఉన్నాయి, వర్తమానం ఒకటి. మన ఋషులకు ఈ వీటికి మధ్య ఉండే తేడా ఎప్పుడో తెలుసు కాబట్టి ఋషులు ఎప్పుడైనా సరే కాలాన్ని గురించి వర్ణించాల్సి వచ్చినట్లయితే భూత భవిష్యత్తు వర్తమానాలు అని చెప్పి అంటారు. అంతేగాని భూత వర్తమాన భవిష్యత్ అనే మాటని వాళ్ళు ఉపయోగించారు. మనము ఈ క్షణంలోనే ఏం చేస్తున్నామంటే చూస్తున్నాము, వింటున్నాం, అంటే ఈ వర్తమానంలో ఉన్నాం. ఒకవైపు వర్తమానంలో ఉంటుండే ఇది వరకు ఎప్పుడో ఈ కాదు విన్నట్టుండే అని వెనకకు పోయి మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాం. ఇంకొక వైపు ఇది తెలుసుకోవడం వల్ల నాకేమైనా భవిష్యత్తులో ఉపయోగపడుతుందా, జ్యోతి ముద్ర తెలుసుకుంటే నాకేమైనా ఉపయోగం ఉందా అని మళ్ళీ భవిష్యత్తులోకి పోయి మనము ఆలోచిస్తూ ఉంటాం. అంటే ప్రస్తుతం మనం ఏం చేస్తున్నామంటే ఈ రెండింటిని కలిపి మనం ఉపయోగిస్తా ఉన్నాం.
ఈ రెండింటిని కలిపి ఉపయోగించేటువంటి స్థితినే మెలకువ స్థితి అని చెప్పి మనం అంటాం. ఈ మెలకువ స్థితిలో ఎడం వైపు ఉండేటువంటి భూత భవిష్యత్తులు గమనించేటువంటి భాగము పనిచేస్తూ ఉంటుంది. కుడివైపు ఉండి ప్రస్తుతాన్ని గమనిస్తుందో, ఏదైతే ప్రస్తుతాన్ని గమనిస్తుందో ఈ భాగం కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇది మెలకువ స్థితి, ప్రస్తుతం మనం ఉండేటువంటి స్థితి. రాత్రి నిద్రపోయినప్పుడు ఇది పని చేయదు, ఇది పని చేయదు. గాఢ నిద్రలో ఉండినప్పుడు ఎడమ భాగం పనిచేయదు, కుడి భాగం పనిచేయదు. కేవలం చిన్న మెదడు మాత్రం పనిచేస్తుంది, మెడలో అప్లాంగేటా పనిచేస్తుంది, కానీ పెద్ద మెదడు పూర్తిగా విశ్రాంతిలోకి వెళ్ళిపోతుంది, రెండు భాగాలు కూడా. అయితే రోజు రావు, కానీ ఎప్పుడో ఒకసారి మనకు కళలు వస్తాయి. ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆ కళలో ఉన్నంతసేపు అది నిజము అని అనుకుంటా ఉంటాము. మెలకు వచ్చేంత వరకు కళలో ఉండేదంతా కూడా నిజమని అనుకుంటాం. ఈ పాయింట్ మళ్ళీ మనకు తర్వాత చాలా చాలా ముఖ్యంగా చివరిలో అవసరం అవుతుంది. అందుకని ఈ పాయింట్ ఎప్పుడు మర్చిపోవద్దండి. కళలో ఉన్నంతసేపు అది నిజమే అనుకుంటాం, మెలకు వచ్చిన తర్వాత అది నిజం కాదని తెలుసుకుంటాం. కొంతసేపు ఆ కళను మళ్ళీ తిరిగి గుర్తు చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ కళ ఏర్పడినప్పుడు వీటి పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది జాగ్రత్తగా చూడండి. మనం కళ కంటున్నప్పుడు ఈ ప్రస్తుతం అనేది పని చేయదు, లేక వివేకము విచక్షణ అనేది పని చేయదు. కేవలం ఎడమ భాగము, అంటే భూత భవిష్యత్తుల మధ్య తిరిగేటువంటి ఎడమ భాగం, లేక ఊహాలోకంలో విహరించేటువంటి ఎడమ భాగం మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. ఇది వస్తు ప్రపంచానికి, వాస్తవ ప్రపంచానికి చెందింది వర్తమానం, ఊహా ప్రపంచానికి చెందిందేమో భూత భవిష్యత్తులు. ఎందుకంటే జరిగిపోయింది ఎప్పుడుదో వెనక కలెక్ట్ చేసుకుంటాం, రాబోయేది ఎప్పుడుదో చూస్తాం. అది ఇప్పుడు కనపడదు, ఆ వెనకది కూడా ఇప్పుడు కనపడదు. ఇప్పుడు కనిపించేది వర్తమానం మాత్రం. ఈ స్థితిలో ఈ కళలో ఉన్నంతసేపు ఈ ఊహా ప్రపంచంలో ఉంటాం. ఇక్కడ విచక్షణ అనేది ఉండదు. ఒక్కొక్కసారి గుర్రానికి రెక్కలు వచ్చి ఎగురుతున్నట్టుగా అనిపిస్తుంది. అదే కనుక మన వాస్తవిక ప్రపంచంలో ఉండినట్లయితే అరే రెక్కలు వస్తాయి, అది ఎట్లా ఎగరగలుగుతుంది అని చెప్పి మనకు క్వశ్చనింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఎటువంటి క్వశ్చనింగ్ ఉండదు. ఏది కనిపిస్తే దాన్ని, లేక మనం గతంలో కోరుకున్న దాన్ని కానీ, లేక గతంలో అనుభవించిన దాన్ని, లేక అనుభవించాలని చెప్పి ఏదైతే అనుకుంటామో అదంతా కూడా ఊహాలోకాలకి ఎంటర్ అవుతుంది. కళకి సంబంధించి ఒక విషయాన్ని మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ కళ వస్తే మంచిది, తెల్లవారుజామున వచ్చే కళలు మంచివా, ఇది కాదు మనకు అవసరమైంది. ఈ పాయింట్ మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కళలో ఉన్నంతసేపు అది నిజము 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 అనుకుంటాం. మెలుగు వచ్చినప్పుడు మాత్రమే అది నిజం కాదు అన్న సంగతి మనకు తెలుస్తుంది. ఇప్పుడు సమాధి స్థితి అంటే ఏమిటనేది అర్థం చేసుకున్నాం. సమాధి స్థితిలో ఈ ఊహాలోకం ఉండదు. అంటే మనం మెలకువగా ఉంటాము, ఊహాలోకం ఉండదు. మెలకువగా ఉండేటువంటి వర్తమానం మాత్రం పనిచేస్తాము. కాబట్టి దీన్ని మనం అచీవ్ కావాలి. ఇది అచీవ్ కావాలంటే సమాధి స్థితి అప్పుడు మనం చాలా గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే ఇది ఆబ్సెంట్ అవుతుంది, ఇది కూడా ఆబ్సెంట్ అయి నిద్రలోకి మనం జారుకునే ప్రమాదం ఉంది. ఇది ఆబ్సెంట్ కాకుండా ప్రస్తుతం ఉండాలి. చుట్టుపక్కల జరిగే వాటిని గమనిస్తుండాలి, లోపల కనిపించే వాటిని గమనిస్తూ ఉండాలి, లోపల వినిపించే వాటిని గమనిస్తుండాలి, వీలైనంత వరకు లోపల ఉండే వాటిని గమనిస్తూ ఉండాలి. అందుకే కొంచెం ప్రశాంతంగా ఉండేటువంటి టైం మనకు బ్రహ్మముహూర్తం అంటారు. పొద్దున్న 4 నుంచి 6 దాకా శబ్దాలు ఎక్కువ ఉండదు, ఎక్కువ వెలుతురు ఉండదు, మనల్ని మనసును బయటికి లాక్కపోయే ఏర్పాటు ఉండదు. అది కూడా వీలైనంత వరకు చీకటి గదిలో ఉండినట్లయితే వెలుతురు మన కంటికి తగలనప్పుడు మనం బయటికి చూడాలనే ఆపేక్ష కూడా మనకు ఉండదు. కాబట్టి అటువంటి స్థితిని ఏర్పాటు చేసుకొని దీనికోసం కనుక మనం ప్రయత్నం చేయాలి. ఇట్లా ప్రయత్నం చేసేటప్పుడు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఊహలకు అవకాశం ఇవ్వద్దు. ఏం కనిపిస్తే చూడండి కానీ మళ్ళీ దాని వెంట మాత్రం పరిగెత్తొద్దు. భవిష్యత్తులో కానీ భూతకాలాన్ని కానీ పరిగెత్తొద్దు. మీరు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకుంటా ఉన్నారు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిస్తున్నారు. లోపలికి రావడం, కొద్దిసేపు నిలబడడం, మళ్ళీ బయటికి పోవడం. మనం ప్రధానంగా గమనించాల్సింది శ్వాసల్ని కాదు, శ్వాసకు మధ్య ఉండేటువంటి ఆ ఖాళీ ప్రదేశాన్ని గమనించాలని చెప్పి గమనిస్తున్నాం. ఉన్నట్లే దూరంగా ఒక టంగ్ అని ఒక గంట వినిపిస్తుంది. ఆ గంట వినిపించగానే మనసు వెంటనే దాన్ని అనలైజ్ చేస్తుంది. అది చర్చి గంటనా, లేకపోతే గుడి గంటనా, లేక రైల్వే స్టేషన్ లో గంటనా అని చెప్పాడు. అది రైల్వే స్టేషన్ గంట అనుకున్నాం, అక్కడికి విని ఊరుకోండి. ఇప్పుడు ట్రైన్ వస్తాదేమో కొంచెంసేపు, మళ్ళీ ట్రైన్ అంటే మాత్రం దయచేసి పరిగెత్తండి. ట్రైన్ ఆఫ్ థాట్స్ మాత్రం వద్దు, దీని వెంబడి పరిగెత్తవద్దు. ఏది కనిపించినా పర్లేదు, ఏది వినిపించినా పర్లేదు, లోపల నుంచి ఏది మనకు తెలుసున్నా పర్లేదు, దాన్ని గమనిస్తూ ఉండండి. మనం ప్రస్తుతం ఏం చేస్తున్నామంటే ఒక నదీ ప్రవాహంలో కొట్టుకొని పోతున్నాం.
మనం నిన్న చూసిన కృష్ణానది ఈ రోజు ఉండదు. ఎందుకంటే దాదాపు ఒక 5-6 కిలోమీటర్లు మనం చూసిన కృష్ణానది సముద్రం అయిపోయి ఉంటుంది. ఇవాళ ఫ్రెష్ గా కొత్త నది వచ్చి ఉంటుంది. అంటే నిరంతరము ఆ గతం అంతా కూడా ముందుకు వెళ్ళిపోతా ఉంటుంది. మధ్యలో మనం వర్తమానములు ఉంటాం. అంటే ఓ పక్క నదిలో ఉంటూనే ఈత కొడితేనే చూస్తున్నాం. ఇప్పుడు సమాన స్థితిలో కాసేపు ఒడ్డుకొచ్చి బయట నిలబడి పారుతున్న నదిని గమనిస్తా ఉండండి. ఆ భూత భవిష్యత్తులో కూడా వస్తుంటే ఆలోచన రానియండి. వాటిని పక్కన నుండి గమనించండి. వాటి వెంట మాత్రం పరిగెత్తదు. మనసును దాని నుండే పరిగెత్తనేది. మనసును దాంట్లను కూడా గమనించనియండి. అప్పుడు వర్తమానంలో మనం ఉంటాం. ఇది మనం సమాధి చేరుకోవాల్సిన స్థితి. ఇది మళ్ళీ ఒకసారి రీఎక్స్ప్లెనేషన్ మనకు అవసరం అవుతుంది. కాబట్టి టైం లేదు కాబట్టి మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్లో దీన్ని తిరిగి రీఎక్స్ప్లెయిన్ కొద్దిగా సమాప్తి చేసి తర్వాత కర్మ సిద్ధాంతాన్ని కన్క్లూడ్ చేసి మళ్ళీ ఎల్లుండి నుంచి మనం భక్తి యోగానికి పోదాం. అయితే రేపు క్లాస్ ఉండదు, ఎందుకంటే రేపు యుగాది. మనం మీరంతా పొద్దున్నే లేచి స్నానపానాదులు కొద్దిగా శుభ్రం చేసుకోవడం, మామూలుగా కట్టుకోవడం ఉంటారు. కాబట్టి మీకందరికీ క్రోధిన సంవత్సరంలోన ఈ ప్రపంచం పట్ల కొంచెం క్రోధము లేక వైద్యం పెరిగి ఆ పరమాత్మ పట్ల ప్రేమ మీకు అందరికీ పెరగాలని చెప్పి ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.